అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇంకా ఆలోచిస్తావేంటి వసుంధర? నాతో వచ్చేయ్. కార్తీక్ 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 కానిస్టేబుల్ ఫోటోది. తను లాస్ట్ టైం ఇక్కడికే వచ్చిందా? లాస్ట్ టైం ఏంటి? వాచ్ యువర్ వర్డ్స్. అది కాదు సార్. సార్ అనుమానం అంతే సార్. సార్ గుడి దర్శనం చేసుకున్నాక వసుంధర ఎప్పుడు ఇక్కడికే వస్తుంది. ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో చూద్దాం. కానిస్టేబుల్ నువ్వు అటుపక్కెళ్ళి చూడు. కానిస్టేబుల్ పదండి మనం చూద్దాం. సార్ ఎవరో ఇక్కడ పడిపోయినారు సార్. రే కార్తీక్ కార్తీక్ ఏంట్రా ఇది? ఏమైందిరా నీకు? రే కార్తీక్. కానిస్టేబుల్ వాటర్ బాటిల్ తీసుకురా. రే కార్తీక్ రే రే వాటర్ చాలండి. కార్తీక్ ఏమైందిరా కార్తీక్? ఏంట్రా ఈ రక్తం? ఏంట్రా ఇలా పడిపోయావేంట్రా? ఏమైందిరా? రేయ్ వసుంధర ఎక్కడ్రా? వసుంధర ఎక్కడేంటి? వసుంధర ఇది
ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడకు. ఏం చేసావు తన్ని? చెప్పు. రే చెప్పరా, వసుంధర ఎక్కడ్రా? బాబాయ్, నేను గుడి దగ్గర నుంచి వసుంధరని తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ ఏం జరిగిందంటే ఇదే బాబాయ్ జరిగింది. అయ్యో రేయ్, వసుంధర్ని చంపేయాలనుకున్నావా? మనిషివేనారా నువ్వు? లేదు బాబాయ్, నేను చనిపోతానని చెప్తే నేను తన నాతో వస్తుందని ఆశపడ్డాను. ఏంట్రా కార్తీక్, ఎంత పని చేసావురా? బాబాయ్ నిజం బాబాయ్, నేను నా వస్తువుని చంపుతానా? రేయ్, నీ వసు ఏంట్రా? ఇంకొకసారి నీ నోట్లోంచి ఆ మాట వచ్చిందో నాలుక చీరేస్తాను, జాగ్రత్త. చెప్పు, వసుంధర ఎక్కడా? చెప్పు. నిజంగా నాకు తెలీదు. మోహన, ఆ రక్తమేంటి? ఏదో పెనుగులట్లు. చంపేస్తాన్రా నిన్ను. కార్తీక్ వదలరా, నీకే చెప్పేది. కార్తీక్ వదలరా, కార్తీక్ వదులు. వసుంధర కనిపించట్లేదురా, వసుంధర కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి బాబాయ్? తను వెళ్ళిపోయిందిగా. నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వసుంధర కనిపించట్లేదురా. రేయ్, ఏం చేసావు వసుంధర్ని? రేయ్, నేను చేయడం ఏంట్రా? ఏం చేసావు వసుని? రేయ్, చెప్పరా, లేదంటే కాల్ చేస్తాను. రే కార్తీక్, నువ్వేం చేస్తున్నావురా? బాబాయ్, వీడే వసుంధరని ఏదో చేశాడు. నా మాట విను, వీడిని నమ్మకూడదు. వీడి చేత నిజం నేను చెప్పిస్తాను. సార్, రివాల్వర్ పడేయండి సార్, పడేయండి సార్. చెప్తావా, షూట్ చేయమంటావా? చెప్పు. సార్, ఆ జీప్ ఒక ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించింది సార్. ఆ జీప్ని నిన్న బుక్ చేసుకున్నారంట సార్. ఇప్పుడు ఆ వెహికల్ ఎక్కడుందో కనుక్కోమని చెప్పు. కనుక్కున్నాను సార్. గంట కింద కాల్ చేసి జీప్ ప్రాబ్లం అయితే వాళ్ళకి అర్జెంట్ వర్క్ ఉందని లోకల్ మెకానిక్ దగ్గర ఇచ్చి వెళ్ళారంట. అతని దగ్గర మెకానిక్ నెంబర్ మాత్రమే ఉంది. ఏ నెంబర్తో బుక్ చేశారో అడిగి ఆ లొకేషన్ని ట్రేస్ చేయమని చెప్పండి. అలాగే సార్. సార్, ఆ జీప్ ఎక్కడ బ్రేక్ డౌన్ అయిందో అదే లొకేషన్లో ఆ సిమ్ కార్డ్ సిగ్నల్ ట్రేస్ అవుతుంది సార్. అంటే సిమ్ కార్డ్ని కూడా అదే లొకేషన్లో పడేసి ఉంటారు. పేమెంట్ ఎలా చేశారో అడుగు.
కార్డా యూపీఐయా? ఓకే సార్. సార్ ఫుల్ అమౌంట్ క్యాష్ పే చేశారంట. ఇది పక్కా ప్రొఫెషనల్ కిడ్నాప్ సార్. కిడ్నాపా? అవును సార్, రెంట్కి వెహికల్ తెచ్చారు. ఆ ట్రావెల్ ఏజెన్సీకి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు అది బ్రేక్ డౌన్ అయిందని చెప్పి ఇంకో వెహికల్లో వెళ్ళిపోయారు. వాళ్ళు బుక్ చేసిన సిమ్ కార్డ్ అదే లొకేషన్లో ఉంది. ఇవన్నీ కిడ్నాపింగ్ టెక్నిక్స్. ప్రొఫెషనల్స్లా ఉన్నారు. అయినా వసుంధర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అది మా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి, నిఘా పెడతాం. వాళ్ళు వైజాగ్ నుంచి కార్ బుక్ చేశారంటే 99% వాళ్ళు వైజాగ్ వాళ్ళ అయి ఉంటారు. సార్ ఎక్కడికి? 1% క్లూ ఉన్నా నేను వసుంధర్ని కనిపెడతాను. మీరు 99% అన్నారు. ఇది చాలు. తను వైజాగ్లోనే ఉంటే వసుంధర ఎక్కడున్నా నేను కనిపెడతాను. సార్ మరి తనని వదిలేయమంటారా? మీరు 99% వసుంధర వైజాగ్లోనే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే ఇంకా 1% వీడే వసుంధరని తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది. ఇంకా వీడు కాదని కన్ఫర్మ్ కాలేదు. సార్ ఎక్కడికి సార్? వైజాగ్ వెళ్తున్నాను. వసుంధర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది సార్? ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తూ కూర్చోలేను. నేను వసుంధర్ని వైజాగ్ వెళ్ళి వెతకాలి. సార్ నేను మీతో వస్తాను. వద్దు, మీరిక్కడ ఉండడమే మంచిది. ఏదైనా తెలిస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్, ఉంటాను. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన ఇది పక్కా ప్రొఫెషనల్ కిడ్నాప్ సార్. నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా, నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన.
ఎక్కడున్నావు వసుంధరా? ఆకాశాన్ని దూరం నుంచి చూసి చిన్నపిల్లాళ్ళ ఉంది నా పరిస్థితి. కొంచెం ముందుకు వెళ్తే అందుతావు అన్నట్టుంటావు, కానీ దగ్గరకు వచ్చేసాను అనుకునే లోపల మళ్ళీ అందనంత దూరంలో కనపడతావు. నిన్ను చేరుకోవడం అనేది నాకు కలలానే అనిపిస్తుంది. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా నిన్ను వదలను. మళ్ళీ నిన్ను చేరుకోవడం కోసం అవసరమైతే నా ప్రాణాన్నే పణంగా పెడతాను. వస్తున్నా వసుంధరా, నీకోసం వస్తున్నా. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. చెప్పు సూర్య, నీ ఫోన్ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ప్లాన్ సక్సెస్. సూపర్. ఎస్టేట్ నుంచి తనని తీసుకురావడం అంటే మాటలు కాదు. మేడం, మీ పొగడ్తల కోసం కాదు మేం చేసింది. డీల్ గుర్తుందిగా? కిడ్నాప్ చేసి ఆధారాలతో వస్తే హాఫ్ అమౌంట్ సెటిల్ చేస్తా అన్నారు. యా, 2 రోజుల్లో అరేంజ్ చేసి కాల్ చేస్తాను. మేడం, మాకు పనిచ్చాక మీరు టైము డేటు ఫిక్స్ చేయకూడదు. నాకు రేపే హాఫ్ అమౌంట్ కావాలి. నేను ఒక పేదింటమ్మాయిని, దయచేసి నన్ను వదిలేయండి. నేను వెళ్ళిపోతా. మీ గురించి కూడా ఎవరికి చెప్పను. నన్ను కిడ్నాప్ చేయడం వల్ల మీకు ₹1 కూడా రాదు. అన్నా, ₹1 కూడా రాదంటన్నా. అన్నా, దయచేసి నన్ను వదిలేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, దయచేసి నన్ను వదిలేయండి అన్నా. రే, కట్లిప్పేయండి రా, వెళ్ళిపోతుందంట. మాకెవరిని తీసుకురమ్మని చెప్పారో వాళ్ళనే తీసుకొచ్చాం. కానీ నువ్వు ఎక్కువ నాటకాలు వేయకు. ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళావు. వెయ్యాలని ట్రై చేశావో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చుట్టూ నా మనుషులే ఉంటారు. ఇక్కడికి మనిషి మాట దేవుడు ఎరుగు. ఒక్క పురుగు కూడా రాలేదు. రేయ్, దీన్ని లోపలికి తీసుకెళ్లి గదిలో కట్టిపడేయండి. వద్దు, వదిలేయండి, మీకు దండం పెడతానన్నా. రేయ్, తీసుకెళ్లి లోపల కట్టేయండి రా. వదిలేయండి అన్నా. రమ్మంటుంటే వదిలేయండి ప్లీజ్, వదిలేయండి. నన్ను వదిలేయండి, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్, వదిలేండి. ఎవరైనా ఉన్నారా? నన్నెందుకు తీసుకొచ్చారు? ఇదెవర్రా? పిట్ట కొంచెం కోత ఘనం అన్నట్లు అంతలా అరుస్తుంది. చెవులు చిల్లులు పడిపోతున్నాయిరా. అవును బాయ్.
అందుకే చెప్తున్నది. హలో అన్నా, నేను కేశవాని మాట్లాడుతున్నా. చెప్పు కేశవ్. అన్నా, ఆ అమ్మ ఆపరేషన్ రేపు పెట్టుకున్నామన్నా. 2 లక్షలు అవుతుందంటున్నారన్నా. సరే, నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చి డబ్బు తీసుకెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అన్నా. జీవితాంతం కలిసే ఉంటాం అనుకున్నాం, మర్చిపోయావా? బావా వదులు బావా. జీవితాంతం అంటే ఏంటో తెలుసా? జీవించినంత వరకు, అది ముగిసిన తర్వాత కూడా అని. చచ్చిపోదాం వసుంధర, చచ్చిపోదాం. బావా వెలుగంటూ వస్తుందా, వెనకటి రోజొస్తుందా, కలిసుండే వీలుందా, కన్నీటికి ఆ బలముందా? సుజా, అత్తయ్య తిన్నారా? లేదు, టాబ్లెట్ వేసుకోవాలని ఇప్పుడే పాలిచ్చాను. ఈ మధ్య ఎందుకో నందితమ్మ చాలా కలవరంగా ఉంటున్నారు. సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. అత్తయ్య, ప్రతిసారి వసుంధర జీవితంలోకి వచ్చినట్టే ఉంటుంది, అంతలోనే దూరం అయిపోతుంది. ఇది నా దురదృష్టం అనుకోవాలో, నేను చేసిన తప్పులకి దేవుడు విధించే శిక్ష అనుకోవాలో అర్థం కావడం లేదు. ఆ శిక్ష ఏదో నాకు వేసినా బాగుండేది. పాపం వసుంధర చాలా అమాయకురాలత్తయ్య. ఇప్పటి వరకు తను చాలా కష్టాలు పడింది. తనని పెళ్లి చేసుకుని ఏ లోటు లేకుండా చూసుకుందాం అనుకున్నాను. కానీ ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం. తనకే ఎందుకు ఇలా జరుగుతుందత్తయ్య? ఒక్కరోజు తనతో సంతోషంగా గడిచింది అంటే పక్కరోజు ఏదో ఒక గండం. ఎస్టేట్లో గుడికి వెళ్ళింది, తర్వాత కనిపించలేదు. ఎవరో కిడ్నాప్ చేశారని అనుమానం. కానీ వాళ్ళు ఎందుకు చేశారన్నది అర్థం కావట్లేదు అత్తయ్య. చుట్టూ ఉన్న వాళ్ళని అనుమానించలేకపోతున్నాను, అలా అని అనుమానించకుండా ఉండలేకపోతున్నాను.
ఎక్కడో ఒక మూల అమ్మ మీద కూడా అనుమానం వస్తుంది అత్తయ్య. వసుంధర్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ వైజాగ్లో వెహికల్ బుక్ చేసుకుని వచ్చారు. సూర్య, నిన్నొకటి అడగనా? అసలు నువ్వు ఆ పిల్ల విషయంలో ఎందుకిలా భావోద్వేగానికి లోనవుతున్నావు? తను మా అమ్మలా అనిపించింది బామ్మ. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. పదిలంగా నువ్వు నడవాలే 10 కాలాలు నువ్వు. సూర్య ఆగు నానా, పడిపోతావురా. సూర్య దెబ్బలు తగులుతాయని చెప్పానా? ఆగరా సూర్య, సూర్య నెమ్మదిగరా. సూర్య ఆగు. ఆకలితో నువ్వు ఈ బ్రెడ్ తిను. ఎండిపోయేరా చెట్టు చెట్టుకే చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయాలోకపు ధర్మమురా. బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతికే నేర్చుకొని. బాబు ఈ బ్రెడ్ తీసుకో. అమ్మా, అది నువ్వు తినొచ్చు కదా. మనమేమన్నా గొప్పవాళ్ళమా అందరికీ పంచడానికి? మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు బాగా చూడాలంటే మనం డబ్బున్న వాళ్ళం అక్కర్లేదు. మన దగ్గర ఉన్న దాంట్లో ఇస్తే చాలు, మనం గొప్పవాళ్ళమైపోతాం. అయితే నువ్వు గొప్పదానివమ్మా. నా సూర్య కూడా అలా గొప్పవాడవ్వాలి. నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నువ్వు నిలబడాలి. అందరి కడుపులు నిండేలా నువ్వు అన్నం పెట్టాలి. చేస్తావా? చేస్తానమ్మా. మరి నీకేం కావాలి? నాకా పూర్ణాలు, గారెలు, పులిహోర రోజు కడుపు నిండా ఉండేలా కాకుండా పస్తు లేకుండా భోజనముంటే చాలు. నేను గొప్పవాడిని అయితే ఇది నాకు చిన్న విషయం అమ్మా. ఇవాళ తిండి దొరుకుతుందో లేదో అని వెతుక్కునే నాకు అది చాలా పెద్ద విషయం సూర్య. మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతే చూసుకునడువుర నా కొడుకా. దేవుడా, నేను పెద్దయ్యాక మా అమ్మ అడిగినవన్నీ ఇచ్చేలా నన్ను గొప్పవాణ్ణి చెయ్యి. మా అమ్మ తిని చాలా రోజులైందని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను చిన్నోడిని కదా, తను అడిగినవి ఇవ్వలేను. నువ్వు ఇవ్వు స్వామి, ప్లీజ్ స్వామి. అరే ఎక్కడిదిరా? అక్కడ పెడుతున్నారా, వెళ్ళు. ఇదిగో ఈ ప్రసాదం తీసుకొని ఆయన. థ్యాంక్ యూ పంతులు గారు. సరస్వతి అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు. అమ్మా, అమ్మా, నీకోసం ఏం తెచ్చానో తెలిస్తే టక్కుని లేచి కూర్చుంటావు. చూడమ్మా, నీకోసం పులిహోర తీసుకొచ్చాను. అమ్మా లేమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా, నాకు భయమేస్తుంది. అమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా, లేమ్మా. అమ్మా లేమ్మా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. సూర్య, నేనెక్కడున్నా నీ వెనక నీడలాగే ఉంటాను. నీకే ఆపదొచ్చినా నిన్ను రక్షించుకుంటాను. అమ్మా, ఏమైందమ్మా నీకు? అప్పుడు అమ్మని గుర్తుపడతావు కదూ. అమ్మా, నీకోసం పులిహోర తెచ్చానమ్మా.
అమ్మా తినమ్మా. అమ్మా చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా అమ్మా లేమ్మా. చక్కగా బతుకు కొడుక. అమ్మా లేమ్మా. నీ దిగులైపోకు పక్కని ఉంటా నా కొడుక. పక్కని వనుకుని దిగులైపోకు పక్కని ఉంటా నా కొడుక. మా అమ్మ ఆ రోజు తను తినాల్సింది ఎవరికో పెట్టేసింది అనుకున్నాను. కానీ అప్పటికి 3 వారాల నుంచి తను తినకుండా నాకే పెడుతుందని తెలుసుకునేసరికి మా అమ్మ చాలా దూరం వెళ్ళిపోయింది. అన్ని కత్తిపోట్లు పొడిచిన నన్ను ట్రీట్ చేయడానికి డాక్టర్లే భయపడ్డారు. ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా వచ్చి నన్ను హాస్పిటల్లో చేర్పించింది అంటే తను మా అమ్మ కాక ఇంకెవరు బామ్మ? తను ఎక్కడున్నా నేను కలుసుకుంటాను బామ్మ. కానీ నా చెల్లి నన్ను చూసే సమయానికి నేనిలా రౌడీలా ఉండకూడదు బామ్మ. తను నన్ను కలవడానికి భయపడకూడదు. సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉండాలి. అందుకే బామ్మ నా కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఆడపిల్లని చంపడం తప్పని తెలిసిన ఈ ఒక్క డీల్కి ఒప్పుకున్నాను. నీకు దిగులెందుకురా సూర్య, నీ దగ్గర అన్నిటికీ సమాధానాలున్నాయి. అమ్మ కళ్ళల్లో చివరి వరకు తను చనిపోతుందని బాధ లేదు. చివరి శ్వాస తీసుకునేటప్పుడు కూడా తను నా కళ్ళల్లోకి చూస్తూ నాకు ముద్ద తినిపించి కళ్ళు మూసింది. అదే ధైర్యం ఈ అమ్మాయి కళ్ళల్లో కనిపించింది. మా అమ్మ తర్వాత నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యంగా చూసింది తనే బామ్మ. అదే నన్ను కలవర పెడుతుంది. ఇది లాక్కూడదు బామ్మ. ఈ డీల్ తొందరగా ముగించేయాలి. మల్లిక గారు, రేపు నేను చెప్పిన చోటికి 5 కోట్లు తీసుకుని రండి. అక్కడి నుంచి మా వాళ్ళు మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొస్తారు. తనను కిడ్నాప్ చేసి ఉంచడానికి ఇదే సరైన చోటని ఇలా అరేంజ్ చేశాం మేడం. ఇక్కడికి ధైర్యం చేసి ఏ ఒక్కడు కూడా అడుగు పెట్టలేడు. పని ఎప్పుడు పూర్తి చేస్తావు? 2 రోజుల్లో. నా కొడుకు ధ్రువ బాగా కంగారు పడితే తనని నమ్మించడానికి పోలీసులకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ప్రాబ్లం ఏం లేదు కదా? పర్వాలేదు. అలా చెప్పడం వల్ల మీ మీద అనుమానం రాకుండా ఉంటుంది. మిగిలింది నేను చూసుకుంటాను. మిగిలిన డబ్బు కూడా రెడీగా ఉంది. ఆ రెండో పని కూడా తొందరగా చేస్తే
నాకు ప్రశాంతంగా ఉంటుంది. చంపిన ప్రూఫ్ 2 రోజుల్లో మీ ముందు ఉంటుంది. మీరు వెళ్ళండి మేడం. మా వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తారు. మేడం, ఆ డోర్లోంచి కాదు, ఈ డోర్లోంచి వెళ్ళండి. మీ బాస్ని కలవాలి. అలా స్ట్రేట్గా వెళ్ళండి. వచ్చేటప్పుడు రాజమార్గం, వెళ్ళేటప్పుడు వెనకదారా? దానం అయితే ఈ చేత్తో తీసుకుంది ఈ చేతికి తెలియకూడదంటారు. పాపం అయితే ఆ గడప నుంచి వచ్చేది ఈ గడప నుంచే పోవాలి. తప్పదు. రేయ్, బాయ్, మేడం గారిని తీసుకెళ్ళు. అలాగే బాయ్. రండి మేడం. రండి మేడం. ఏయ్, ఎవరు నువ్వు? కానిస్టేబుల్ సత్యం గారు ఈ అడ్రస్ ఇచ్చారు. నేను సూర్యని కలవాలి. ఏయ్, సూర్య కాదు, సూర్య బాయ్. సారీ, నేను సూర్యాభాయిని కలవాలి. ఇంతకీ ఎవరు నువ్వు? ఏమని చెప్పాలా? నేను పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్ని. సూట్ కేసులో ఏముంది? డబ్బు. ఇక్కడే ఉండు. బాయ్, ఇంకొక డీల్. ఇంకా డీల్స్ వద్దనుకున్నాం కదరా. ఇది పోలీస్ కమిషనర్ అనఫిషియల్గా పంపించాడు. వచ్చినవాడు పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వైస్ చైర్మన్. అందుకే నీకు మాట చెప్దామని వచ్చాను. సరే, కూర్చోమని చెప్పు. సరే బాయ్. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సంథింగ్ ఈజ్ రాంగ్. అన్నొస్తున్నాడు, కూర్చోండి. రండి, కూర్చోండి.
ఏయ్ ఏం చేస్తున్నావు? ఇట్రా. సూర్యాబాయ్, నమస్తే. కూర్చోండి. ఏం కావాలి? ముందే డబ్బు తెచ్చావంటే ఎవరినో చంపడమే నీ టార్గెట్. ఎవరిని చంపాలి? ఒకళ్ళని చంపకుండా రక్షించాలి. నా పేరు ధ్రువ ప్రతాప్. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వైస్ చైర్మన్ని. రే, నా రూమ్లో గన్ ఉంది, వెళ్ళి తీసుకుంట్రా. అలాగే బాయ్.